ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా కష్టపడి చదివి ఆ గవర్నమెంట్ జాబ్ అంటే రైల్వే జాబు సాధించాలి అనే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, అయితే మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 6th, 7th, 8th క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే 8thలోకి వచ్చేసి ఫిజిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే బలం మరియు పీడనం అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత లెసన్ ఏంటంటే ఘర్షణ, ఫ్రిక్షన్ అనే లెసన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, అయితే బలం మరియు పీడనం అనే టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. బలం అంటే ఏంటిది, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, బలాలలో రకాలు ఏంటి, అదేవిధంగా వ్యతిరేక దిశలో బలాల్ని మనం కలపవలన లేకపోతే తీసివేయవలన, అదే ఒకే దిశలో బలాల్ని కలపాలా లేకపోతే తీసివేయాలనేది ఖచ్చితంగా రివిజన్ చూసుకోండి. ఎందుకనంటే చదివింది వదిలేసి వెళ్తున్నట్లు కాదు, దాన్ని కూడా ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాల వరకు ఒకసారి జస్ట్ టచ్ చేస్తే అలా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే ఫ్రిక్షన్ లేదా ఘర్షణ. అంటే ఘర్షణ అంటే ఏంటిదంటే ఇప్పుడు మన జీవితంలో మనము చాలా పనులు చేస్తూ ఉంటాము. అంటే సపోజ్ ఇప్పుడు మనం నుంచున్నా సరే దానికి కారణం ఏంటిదంటే ఘర్షణే. మనం సైకిల్ మీద వెళ్ళాలన్నా, బండి మీద వెళ్ళాలన్నా, కారులో వెళ్ళాలన్నా ఎలా అయినా సరే ఫ్రిక్షన్ అనేది, ఘర్షణ లేకుండా ఈ భూమి మీద ఒక మనిషి తన కార్యకలాపాలను నిర్వర్తించలేడు. మరి అది ఎలాగనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఏదైనా ఒక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దానిపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు అది నెమ్మదించి చివరకు ఆగిపోతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు ఉపరితలంపై కదులుతుంది. ఇది ఒక ఉపరితలం అనుకుంటే ఈ ఉపరితలంపై ఒక వస్తువు ఏం చేస్తుందంటే ఒక బాహ్య బలం ప్రయోగించినప్పుడు అది అంటే వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు, ఇలా కదులుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిపైన బాహ్య బలం కనుక ఒకవేళ ప్రయోగిస్తే అదేమవుతుందంటే అది నెమ్మదించి చివరికి ఏమవుతుందంటే ఆగిపోతుంది. ఎగ్జాంపుల్గా నేలపై కదులుతున్న బంతి కొంత సమయం తర్వాత ఏమవుతుందంటే దానంతటా అదే ఆగిపోతుంది. ఓకేనా, అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి గమనించండి, ఏమని ఇచ్చాడో చూద్దాం. చూడండి, ఒక బల్లపై ఒక పుస్తకాన్ని మెల్లగా నెట్టండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది. పుస్తకాన్ని వ్యతిరేక దిశ నుండి నెట్టడం ద్వారా మరలా ఈ చర్యను చెయ్యండి. అంటే ఏ విధంగా ఒకసారి నెట్టారు, మరలా ఈ విధంగా ఒకసారి నెట్టండి, మరలా ఈ చర్యను చేయండి. ఈసారి కూడా పుస్తకం అనేది ఆగిపోతుంది. ఘర్షణ చలనాన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఘర్షణ ఏం చేస్తుందనంటే ఒక మూవింగ్ పార్టికల్ని ఆగిపోయేటట్లు చేస్తుంది. అంటే ఆ మూవింగ్ పార్టికల్ని నువ్వు వెళ్ళవద్దు అనే విధంగా, వెళ్ళడానికి వీల్లేదు అనే విధంగా ఒకవేళ ఒక బలం అనేది పనిచేస్తే ఆ బలానికి మనం పేరు ఏమని పెడతామంటే ఘర్షణ, ఫ్రిక్షన్ అని పెడతాము. పుస్తక చలనాన్ని వ్యతిరేకిస్తూ దానిపై ఒక బలం పనిచేస్తుంది. ఈ బలాన్ని మనం ఏమంటామంటే ఘర్షణ బలము అని అంటాం. ఓకేనా, ఘర్షణ బలము అని అంటాం. అయితే ఘర్షణ అనేది మరి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అని అంటే ఘర్షణ అనేది పుస్తకం మరియు బల్ల ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని, అంటే ఈ విధంగా వెళ్ళే చలనాన్ని ఏం చేస్తుందంటే వ్యతిరేకిస్తుంది. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటిదనంటే ఒక ఉపరితలము మరియు ఆ ఉపరితలానికి వస్తువు యొక్క ఏదైతే భాగం ఆ ఉపరితలాన్ని అంటుకుంటుందో ఈ భాగం మాత్రమే మనకు ఘర్షణ బలాన్ని అనేది ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా, బలాన్ని మనము ఎడమవైపు ప్రయోగిస్తే ఘర్షణ ఏం చేస్తుందంటే కుడివైపు పని చేస్తుంది. అదేవిధంగా బలాన్ని కుడివైపు కనుక మనం ప్రయోగిస్తే ఘర్షణ ఏం చేస్తుందంటే ఎడమవైపున ప్రయోగిస్తుంది, అంటే ఎడమవైపు పనిచేస్తుంది. 2 సందర్భాల్లోనూ పుస్తకం కదలికలను ఘర్షణ బలం ఏం చేస్తుందంటే వ్యతిరేకిస్తుంది, అడ్డుకుంటుంది. అయితే ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళే బలాన్ని, అంటే ఒక పార్టికల్ని ఏం చేస్తుందంటే ఈ ఘర్షణ బలము వ్యతిరేకిస్తుంది, అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది.
అయితే ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు, మరి ఘర్షణను ప్రభావితం చేసి అంటే ఘర్షణను పెంచడానికైనా తగ్గించడానికైనా కొన్ని కారకాలు ఉన్నాయి. అవేంటియో మనం చూద్దాము. ఎగ్జాంపుల్, ఒక ఇటుక చుట్టూ ఒక తీగను కట్టండి. ఒక తీగను కట్టి దాన్ని ఒక స్ప్రింగ్ టాస్ ద్వారా ఇటుకను లాగండి. కొంత బలాన్ని మీరు ప్రయోగించాలి. ఇటుక కదలడం ప్రారంభించినప్పుడు స్ప్రింగ్ టాస్ రీడింగ్ని మనం నోట్ చేయాలి. ఈ రీడింగ్ ఏం చేస్తుందంటే, ఈ రీడింగ్ ఇసుక నేల ఉపరితల మధ్య ఉన్న ఘర్షణ బల పరిమాణాన్ని సూచిస్తుంది. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఒకసారి గమనించండి. ఈ విధంగా ఇటుక ఉన్నప్పుడు ఇటుక ఏం చేశారంటే ఒక తీగను కట్టారు. ఈ తీగను కట్టి ఈ విధంగా లాగుతున్నప్పుడు మనం ఎంతో కొంత బలాన్ని మనం ప్రయోగిస్తాం కదా. ఆ ప్రయోగించబడిన బలం ఏంటిది అని అంటే, ఇక్కడ మనం ఆ ఉపరితల మధ్య ఉన్న ఘర్షణ బలం ఉంటుంది కదా, ఈ నేలకి మరియు ఇటుకకు మధ్య ఉన్న ఈ ఘర్షణ బల పరిమాణం అనేది ఇక్కడ ఉన్న మన యొక్క బల పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఈ బలం అనేది ఈ ఘర్షణ బలం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇటుక చుట్టూ పాలిథిన్ ముక్కను చుట్టి మరలా లాగాలి. అంటే ఇప్పుడు ఇటుకను కాకుండా దానిపైన ఏదైనా ఒక కవర్ లాంటిది చుట్టి అప్పుడు ఏం చేయాలంటే మరలా లాగాలి దాన్ని. అప్పుడు లాగితే ఏమవుతుందంటే, మరలా మనం రీడింగ్ని కనుక కౌంట్ చేస్తే 2 రీడింగ్లో కూడా తేడా అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ పాలిథిన్ ముక్కను చుట్టకుండా లాగుతామో అప్పుడేమో ఎక్కువ బలం అనేది మనం ప్రయోగించాల్సి ఉంటుంది. అయితే పాలిథిన్ ముక్కను మనం చుడితే ఏమవుతుందంటే, లాగేటప్పుడు అంత బలం అనేది మనం పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. మరి స్ప్రింగ్ టాస్ గురించి ఒకటి ఇచ్చాడు, చూద్దాం. స్ప్రింగ్ టాస్ అనేది ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి ఉపయోగపడే ఒక పరికరం. ఇది చుట్టబడిన స్ప్రింగ్ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుంది. స్ప్రింగ్ సాగుదల గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. స్కేల్పై రీడింగు బల పరిమాణాన్ని తెలియజేస్తుంది. స్కేల్పై వచ్చే ఆ రీడింగ్ దేన్ని తెలియజేస్తుందంటే, మనం ప్రయోగించే బలాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ కాన్సెప్ట్ మీద గ్రిప్ లేకుండా సైన్స్ అంటే భయం ఉండి, లేకపోతే సైన్స్ అంటే కొంచెం అవగాహన లేకుండా ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ విధంగా చదివినప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైతే ఎప్పుడూ కూడా బిట్ అనేది పోకుండా ఉంటుంది. అంటే క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు. ఓకేనా. ఒక మృదువైన నేలపై లేదా ఒక బల్లపై వాలు తలాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా ఒక వాలు తలాన్ని ఏర్పాటు చేయాలి. నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను, చూడండి. ఇలా వాలుతలాన్ని మనం ఏం చేయాలంటే తయారు చేయాలి. దానిని ఏటవాలుగా నిలబెట్టాలి. వాలుతలంలో ఏదైనా బిందువు P వద్ద పెన్నుతో ఒక గుర్తుని పెట్టాలి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇది వాలుతలం కదా, ఇక్కడి నుంచి మనం ఏదైనా ఒక వస్తువుని జార విడిచినప్పుడు ఇక్కడ ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది మనం రీడ్ చేయాలి. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ బిందువు నుండి పెన్సిల్ సెల్ బ్యాటరీని కిందకి విడిచిపెట్టండి. నిశ్చల స్థితిలోకి రావడానికి ముందు బల్లపై అది ఎంత దూరం కదిలే దూరాన్ని నమోదు చేయాలి. ఇప్పుడు బల్ల మీద ఒక వస్త్రాన్ని పరచండి. మరలా ఈ కృత్యాన్ని చేయండి. దూరాన్ని ఏం చేయాలంటే నమోదు చేయాలి. అంటే ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తున్నారంటే, ఒక బ్యాటరీని ఈ విధంగా వదిలితే అదేమవుతుందంటే, ఒకవేళ దీనిపైన ఏమి లేదు, ప్లేన్గా ఉంది, సమతలంగా ఉంది, అప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం దూరం వెళుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మరలా ఈ బ్యాటరీని ఇలా వదిలేటప్పుడు ఇక్కడ కింద ఏం చేస్తారంటే ఒక గుడ్డ ముక్కను పెట్టండి. అప్పుడు ఇదేమవుతుందంటే ఫస్ట్ టైం వెళ్ళినంత దూరం వెళ్ళదు, ఖచ్చితంగా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే కొంచెం ముందే ఆగిపోతుంది. అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే, వస్త్రం పరిచినప్పుడు అంటే గుడ్డ ముక్కను పరిచినప్పుడు ఏమవుతుందంటే తక్కువ దూరం బల్లపై ఎక్కువ దూరం అనేది పోతుంది. ప్లేన్గా అంటే ఈ వస్త్రాన్ని పరిచినప్పుడేమో ఎక్కువ దూరం వెళ్ళింది, వస్త్రాన్ని పరిచినప్పుడు ఏమవుతుందంటే తక్కువ దూరం అనేది వెళ్ళింది. మరి ఇక్కడ ఘర్షణని ఏ కారకాలు ప్రభావితం చేస్తున్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాం. అయితే
పెన్సిల్ సెల్ బ్యాటరీ కదిలే దూరం అది కదిలే తల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ తలం ఉంది కదా, ఈ తల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఏంటిది? ఘర్షణ బలము. బ్యాటరీ ఉపరితలం నునుపుదనం అది ప్రయాణించే దూరాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకటేమో ఫస్ట్ కారకం ఏంటంటే ఇది ఆ ఈ స్థలం యొక్క స్వభావం అది ఏ విధంగా ఉందనేది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ మనం తీసుకున్నాం కదా, బ్యాటరీ యొక్క ఉపరితలం అంటే ఇలా వదులుతున్నాం కదా, ఇది కూడా ఎలా ఉన్నది అనేదే ఇక్కడ ఘర్షణ బలాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? బ్యాటరీ ఉపరితలం నునుపుదనం అది ప్రయాణించే దూరాన్ని ప్రభావితం చేస్తుంది. సాఫ్ట్గా ఉంటేనేమో దూరం ఎక్కువ వెళ్తుంది, సాఫ్ట్గా లేకుండా కొంచెం గరుకుగా ఉందనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది ఎక్కువ దూరం అనేది వెళ్ళదు. ఇది మీకు చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. పెద్ద కష్టమేం కాదు ఇది. నార్మల్గా మనం రోజు గమనించేదే. ఇప్పుడు ఇలా బల్ల ఉంది, ఈ బల్ల పైన మీరు ఒక ఇటుకను జారి విడిచారనుకోండి, అది నెమ్మదిగా వెళ్తుంది. అదే ఒక పెన్సిల్ బ్యాటరీని కనుక మీరు వదిలితే ఏమవుతుందంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే అది బ్యాటరీ యొక్క తలం ఎలా ఉంటుంది, అది సాఫ్ట్గా ఉంటుంది, ఇటుకేమో రఫ్గా ఉంటుంది. ఓకేనా? స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఈ తలాలు ఎలా ఉంటాయంటే బ్యాటరీకి కానీ ఇక్కడ ఉన్న ఈ తలం కూడా రెండు కూడా అసమరీతులు సమానంగా లేవు. చాలా నునుపుగా కనిపించే ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతుల్ని కలిగి ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఒక ఐస్ ముక్కను తీసుకుంటే దానిపైన చాలా సాఫ్ట్గా ఉంది, దానిపైన ఇలానే ఉంది, ఇలా అసమరీతుల్ని కలిగి లేదు అని అనుకుంటాం. అది ఎప్పటికీ రాంగే అవుతుంది. ఎందుకనంటే ఎంత ఐసు ముక్క తీసుకున్నా, ఎంత ఏ నునుపుదనాన్ని తీసుకున్నా ఖచ్చితంగా మాత్రం అసమరీతుల్ని ఖచ్చితంగా ఎంతో కొంత కలిగి ఉంటుంది. అలా గనక కలిగి లేకపోతే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జీవనం సాగించడం అనేది అసాధ్యము. ఓకేనా? మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలి అంటే, ఒక ఉపరితలాన్ని కనుక మనం కదిలించాలి, ఇప్పుడు ఇక్కడ నేను పెన్ను పెట్టాను, ఇక్కడ పెట్టిన పెన్నును ఇక్కడికి నేను జరపాలి అని అంటే ఈ రెండింటి మధ్య, ఈ పేపర్కి ఈ పెన్నుకి మధ్య ఉండే ఆ అసమరీతుల బలాన్ని నేనేం చేయాలంటే బ్రేక్ చేయాలి. అంటే ఘర్షణ బలం కన్నా నేను ఎక్కువ బలాన్ని ప్రయోగించి దీన్ని జరపాలి. ఒకవేళ ఘర్షణ బలమే ఎక్కువ ఉంది, నా బలం కనుక తక్కువ ఉంటే ఈ పెన్నుని ఇక్కడ నేను కదల్చలేను. అర్థమవుతుంది కదా? చాలా నునుపుగా కనిపించే ఆ ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతుల్ని కలిగి ఉంటాయి. మనం చాలా నునుపుగా ఉంది, అది చాలా సాఫ్ట్గా ఉంది, దాని మీద అసమరీతులు లేవు అని మనం చెప్పకూడదు. ఎందుకనంటే అలా ఇంతవరకు అసమరీతులు లేని, అంటే అసమరీతు తలాలు లేని వస్తువు ఈ భూమి మీద ఒక్కటి కూడా లేదు. ఓకేనా? రెండు ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు ఒకదానితో ఒకటి ఏం చేస్తాయి అంటే బంధించబడతాయి. అంటే ఇప్పుడు ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీకి ఇది ఒక చెక్క అనుకుందాం. ఈ చెక్క పైన ఉండే అసమరీతులు, ఈ పెన్సిల్ లెడ్కి అంటే బ్యాటరీకి ఉండే ఈ అసమరీతులు, ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఇంటర్మిక్స్ అవుతాయి. ఎలా అంటే ఈ విధంగా ఇంటర్మిక్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఘర్షణ బలం అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయాలనుకోండి, నేను ఈ బ్రేక్ చేయాలి అంటే ఈ బలం కన్నా నా బలము ఎక్కువగా ఉండాలి. ఓకేనా? రెండు ఉపరితలాలపై గల ఎత్తుపల్లాలు ఒకదానికొకటి బంధించబడతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలి అంటే వాటి మధ్య గల అంతర్బంధాన్ని అధిగమించడానికి బలాన్ని ప్రయోగించాలి. గరుకైన ఉపరితలాలు పెద్ద సంఖ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. గరుకుదనం కనుక ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే విడదీయడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. అంటే దాని మధ్య ఏమవుతుందంటే ఘర్షణ బలం అనేది ఎక్కువ అవుతుంది.
రెండు ఉపరితలాల్లో ఎత్తుపల్లాలు అంతర్బంధనం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన అంతర్తలాల వల్ల ఈ ఘర్షణ అనేది ఏర్పడుతుంది. రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఏమవుతుందంటే ఘర్షణ బలం పెరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నది ఇలా అయిపోతే ఏమవుతుందంటే ఘర్షణ బలం ఏమవుతుందంటే పెరుగుతుంది. మనం నొక్కామనుకోండి ఘర్షణ బలం పెరుగుతుంది. ఒక చాపపై ఎవరు కూర్చోనప్పుడు లాగడం సులువే, కానీ ఎవరైనా కూర్చున్నారనుకోండి అప్పుడు లాగాలనుకోండి కష్టమవుతుంది. ఎందుకు? చాపకి ఆ నేలకు మధ్య ఉన్న ఆ ఘర్షణ బలము ఆ వ్యక్తి కూర్చోవడం వలన ఏమవుతుందనంటే ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి లేకుండా ఉండేటప్పుడు లాగేదానికన్నా ఆ వ్యక్తి కూర్చున్నప్పుడు లాగడానికి ఉపయోగించే బలం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉన్న పెట్టెను కదిలించడం లేదా అప్పటికే చలనంలో ఉన్న దాన్ని కదిలించడం ఏది సులభం? ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక పెట్టెని కదిలిస్తున్నాడు, ఒక పెట్టెని కదిలిస్తూ ఉన్నాడు. స్టార్టింగే ఆ వ్యక్తి ఏం చేయాలంటే నెడుతూ ఉండాలి. ఆ నెట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి కొంచెం కష్టం అవుతుంది. కానీ నెడతా ఇది మూవింగ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మొదటి ప్రయోగించిన బలాన్ని ప్రయోగించడు, జస్ట్ అలా నెడుతూ ఉంటాడు అంతే. అంటే నిశ్చల స్థితిలో ఉన్న పెట్టెను కదిలించడం కంటే ఆల్రెడీ కదులుతూ ఉండే పెట్టెను కదిలించడం అనేది సులభం. మరి ఎందుకు సులభము అంటే నిశ్చల స్థితిలో ఉన్న పెట్టెకు ఉండే ఈ ఘర్షణ బలం అనేది ఆల్రెడీ మూవింగ్లో ఉన్న ఈ పెట్టెకు ఉండే ఘర్షణ బలం అనేది డిఫరెన్స్ అనేది ఉంది. మనం అంతే కదా, ఘర్షణ ఎక్కువ ఉంటే మనం బలం ఎక్కువ ప్రయోగించాలా తక్కువ ప్రయోగించాలా? ఘర్షణ ఎక్కువగా ఉంటే బలం అనేది ఎక్కువగా ప్రయోగించాలి. ఘర్షణ తక్కువగా ఉంటే మనం కూడా తక్కువ బలాన్ని ప్రయోగించాలి. ఈ విధంగా ఈ పెట్టెని నెట్టుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఆగి ఉన్న పెట్టిది, ఇదేమో మూవ్ అవుతున్న పెట్టె, ఇది ఆగి ఉన్నది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న ఈ అంతర్బలాలు, ఈ అసమరీతు తలాల మధ్య ఉండే ఈ బలం ఉంటుంది కదా, ఘర్షణ బలం, దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం బ్రేక్ చేయాలి, అంటే గట్టిగా నెట్టాలి. కాబట్టి ఏం చేయాలి, మనకు ఎక్కువ బలం అనేది యూజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మూవింగ్ అవుతుంది కదా, ఈ మూవింగ్ అయ్యేటప్పుడు ఈ అసమరీతు తలాలు అనేవి ఎక్కువగా బంధించబడే టైం ఉండదు అక్కడ. ఆల్రెడీ ఇది మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ అసమరీతు తలాలు ఎందుకు కలిసిపోతాయి? ఇలా కలిసిపోవు కదా, ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడ కూడా కలవడానికి ఛాన్సెస్ లేదు. అంటే ఇప్పుడు ఇలా ప్లేన్గా ఉన్నప్పుడు, ఇలా వాలుగా ఉన్నప్పుడు ఒక పెట్టెను మనం ఇలా విడిచామనుకోండి ఎక్కడ కూడా ఆగదు, ఇది చాలా సులువుగా కిందకి వెళ్ళిపోతుంది. అదే ఈ విధంగా ఉన్నప్పుడు పెట్టెని ఇలా ఆగి ఉందనుకోండి, దీన్ని కదిలించడం ఏమవుతుందంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా, నేను ఇక్కడ చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని స్థైతిక ఘర్షణ అంటాం, లేదా స్వీయ సర్దుబాటు ఘర్షణ, లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమని ఇస్తాడంటే ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించడానికి అవసరమైన ఘర్షణ లేకపోతే అవసరమైన బలాన్ని మనం ఏమంటామంటే స్థైతిక ఘర్షణ లేదా స్వీయ సర్దుబాటు ఘర్షణ లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాము. వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్ని మనం ఏమంటామంటే జారుడు ఘర్షణ. అంటే వస్తువును అదే వేగంతో, అంటే ఈ విధంగా ఉంది, ఈ విధంగా జారుతూ ఉంది, అక్కడ వేగం ఏమవుతుందంటే సమానమవుతుంది. ఈ వస్తువు అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయడానికి మనం ఉపయోగించే బలాన్ని మనం ఏమంటామంటే జారుడు ఘర్షణ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, పెట్టె జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలాలపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతోటి బంధించుటకు తగినంత సమయం లభించదు. అంటే ఈ పెట్టె ఉపరితలము నేలపై ఈ రెండింటి మధ్య ఉన్న ఈ స్పర్శా బిందువులు కలవడానికి కూడా అంత టైం ఉండదు, ఆల్రెడీ ఆ పెట్టె మూవ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే
కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు జారుడు ఘర్షణకి ఎక్కువ ఘర్షణ ఉంటుందా, స్థైతిక ఘర్షణకి ఎక్కువ ఘర్షణ ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ఎప్పుడైనా స్థైతిక ఘర్షణకే ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది, జారుడు ఘర్షణకి ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? స్థైతిక ఘర్షణకి ఘర్షణ ఎక్కువ ఉంటుంది, జారుడు ఘర్షణకి ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు. ఓకేనా? జారుడు ఘర్షణని మనం ఏమంటామంటే కైనటిక్ ఫ్రిక్షన్, లేకపోతే గతి ఘర్షణ, లేకపోతే స్లైడింగ్ ఫ్రిక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అర్థమవుతుంది కదా? నిశ్చల స్థితిలో ఉన్నప్పటికంటే అప్పటికే చలనంలో ఉన్న పెట్టెను కదిలించడం కొంత సులభము. మరి ఘర్షణ వలన లాభాలు ఉన్నాయా? ఉన్నాయి. నష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. అవేంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుల్హర్ అంటే మట్టి కుండ లేదా గాజు గ్లాసు. ఏది పట్టుకోవడం సులభం అంటే ఒక వ్యక్తి గాజు గ్లాసును తీసుకొచ్చాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఒక మట్టితో తయారు చేయబడిన ఒక చిన్న ఒక గ్లాస్ లాంటి దాంట్లో తీసుకొని వచ్చాడు. చిన్న గ్లాసు మట్టితో తయారు చేయబడిన గ్లాసు అంటే పరిమాణం ఇదేమో మట్టితో తయారు చేయబడింది, ఇదేమో గాజు. ఈ రెండు కూడా సేమ్ పరిమాణంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కొంచెం వాటర్ తీసుకురండి అని అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి తీసుకొని వచ్చే వ్యక్తి దీన్ని పట్టుకోవడం సులభంగా ఉంటుందా, దీన్ని పట్టుకోవడం సులభంగా ఉంటుందా చెప్పండి? ఎందుకు అనంటే దీన్ని పట్టుకోవడం అంత సులభం కాదు, అతను ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని రావాలి, లేకపోతే ఇది ఖచ్చితంగా జారిపోయే ప్రమాదం ఉంది. మరి దీన్ని పట్టుకునేటప్పుడు నార్మల్గా పట్టుకొని తీసుకొని వస్తాడు. ఎందుకని? దీన్ని పట్టుకునేటప్పుడు దీనిపైన ఉండే ఈ స్పర్శ బిందువులతోటి మన చెయ్యి ఏమవుతుందంటే ఘర్షణ అనేది ఫామ్ చేస్తుంది, అంటే ఎక్కువ ఘర్షణ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్పర్శ బిందువులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే మనం పట్టుకున్నా సరే అంత ఘర్షణ అనేది లేకపోవడం వలన జారిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఒక మంచు ఉన్న ప్రాంతంలో నడవటం కానీ, లేకపోతే మట్టి రోడ్లో నడవటం కానీ ఏది సులభంగా ఉంటుందంటే మట్టి రోడ్లోనే సులభంగా ఉంటుంది. మంచు పైన వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం. అందుకనే కదా ఇంట్లో ఎవరైనా ఇంటిని తుడిచినప్పుడు మార్బుల్స్ ఉంటాయి కదా, జాగ్రత్తగా వెళ్ళండి లేకపోతే పడతారు అని అంటారు. ఎందుకని? అక్కడ ఏమవుతుందనంటే స్పర్శ బిందువులు మన కాళ్ళతోటి స్పర్శ బిందువులతోటి అంత కలవు, ఇలా అంటే అంతర్బంధనం చెందలేవు. కాబట్టి ఏమవుతుందంటే మనం పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అదేవిధంగా ఒక మట్టి రోడ్లో నడుస్తున్నాం అనుకోండి, మనం అంత ఇబ్బంది ఏముండదు. ఎందుకనంటే మనం పడిపోవడానికి ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకనంటే అక్కడ మట్టి రోడ్డుకి మన కాళ్ళకు ఉన్న స్పర్శ బిందువుల మధ్య ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే కదా కబడ్డీకి పోయే వాళ్ళు ఇలా మట్టిని పట్టుకొని ఇలా అని అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ చెయ్యి అనేది ఘర్షణ అనేది పెంచుకుంటూ ఉంటారు. ఘర్షణ అనేది పెంచుకోవడం కోసం ఆ విధంగా రుద్దుకుంటారు. ఓకేనా? ఘర్షణ లేకపోతే గ్లాసును పట్టుకోవడం సాధ్యం కాదు. బురదదారి లేదా తడి పాలరాతి నేలపై వెళ్ళడం ఏది కష్టం అంటే బురద నీటిలో లేకపోతే తడి పాలరాతి పైన ఒకవేళ వెళ్ళాలి అని అంటే ఏది కష్టం అంటే తడి పాలరాతి పైన వెళ్ళడం అనేది చాలా కష్టం. ఘర్షణ లేకపోతే మనము నడవలేము. ఓకేనా? ఘర్షణ లేకపోతే మనం నడవలేము. ఘర్షణ లేకపోతే నేను పెన్ను పట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ లేవు. ఘర్షణ లేకపోతే పెన్ను లేదా పెన్సిల్తో వ్రాయలేము. టీచర్ నల్ల బోర్డుపై బ్లాక్ బోర్డుపై చాక్ పీస్తో వ్రాస్తున్నప్పుడు గరుకుదనం గల ఉపరితలంపై రుద్దడం వల్ల ఆ శుద్ధ ముక్క కణాలు బోర్డుపై అతుక్కుంటాయి. మీరు దీన్ని చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇలా టీచర్ రాస్తున్నప్పుడు ఏమవుతాయి అంటే కొన్ని శుద్ధ ముక్కలు ఏమవుతాయి అంటే దానిపైన అలా మిగిలిపోతాయి. వ్రాస్తున్నప్పుడు గరుకుదనం గల ఉపరితలంపై రుద్దడం వల్ల
శుద్ధ ముక్క కణాలు బోర్డుపై అతుక్కుంటాయి. శుద్ధ ముక్క బోర్డు మధ్య ఉన్న ఘర్షణ లేనట్లయితే ఇది జరగదు. ఘర్షణ ఉంది కాబట్టే ఆ విధంగా జరుగుతుంది. ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఘర్షణ లేనట్లయితే అది ఎప్పటికీ ఆగదు. ఒకవేళ మీరు బండి స్టార్ట్ చేసి వెళ్ళారు, ఒకవేళ ఈ ప్రపంచంలో ఘర్షణ కనుక లేకపోతే మీరు వెళ్తూనే ఉంటారు. అది 10 సంవత్సరాలని 20 సంవత్సరాలని మీరు చచ్చిపోయేదాకా కూడా వెళ్తూనే ఉంటారు. అది ఎప్పటికీ కూడా ఆగిపోదు. ఎందుకనంటే ఘర్షణ లేకపోతే ఎందుకు ఆగుతుంది? ఆగదు కదా. మోటార్ వాహనాల టైర్సు రోడ్డుకు మధ్య ఘర్షణ లేకుంటే వాటిని కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశను మార్చడం కూడా పక్కకు తిప్పడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ విధంగా మీరు బైక్ వేసుకుని వెళ్తున్నారు, మీరు ఇలా తిరగాలి అని అంటే ఖచ్చితంగా ఘర్షణ ఉండాలి. ఘర్షణ లేకపోతే ఇలా తిరగడం సాధ్యం కాదు, ఇక్కడి నుంచి మీరు ఇక్కడ కదలడం సాధ్యం కాదు, అసలు ఆగిపోవడం కూడా సాధ్యం కాదు. ఘర్షణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. మనం గోడకు మేకును కొట్టడం లేదా ఒక ముడిని వేయడం ఘర్షణ లేకుండా ఏ భవనం కూడా వేయలేం. ఒక ముడిని వేయలేం అంటే ఒక దారాన్ని ఇలా ముడేయాలి అని అంటే అక్కడ ఘర్షణ ఉండాలి. ఘర్షణ లేకుండా ఏ భవనం కూడా నిర్మించబడదు. అంటే కన్స్ట్రక్షన్ జరగాలన్నా సరే అక్కడ ఘర్షణ అనేది ఉండాలి. ఇప్పటి వరకు ఘర్షణ వలన జరిగే లాభాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఘర్షణ వలన అనర్థాలు కూడా జరుగుతాయంట. ఆ అనర్థాలు ఏంటియో మనము చూద్దాము. ఓకే, అనర్థాలు ఏంటంటే, మరోవైపు ఘర్షణ అనేది ఒక అనర్థం కూడా. ఇది స్క్రూలు, బాల్ బేరింగ్లు లేదా బూట్లు అడుగు భాగం వంటి వాటిని ఏం చేస్తుందంటే అరగదీస్తుంది. అందుకనే బాగా కొత్త టైర్ ఏమో మంచిగా ఉంటుంది, బాగా మనం ఎక్కువ దూరం ప్రయాణించడం తద్వారా ఏమవుతుందంటే టైర్ ఏమవుతుందంటే అరిగిపోతుంది. అరిగిపోవడానికి గల కారణం ఏంటిది అని అంటే ఫ్రిక్షన్, ఘర్షణ అనేది అక్కడ అరిగిపోవడానికి. అయితే ఈ బాల్ బేరింగ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఈ ఘర్షణ వల్లనే ఏమవుతుందంటే అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో కాలినడకన వంతెనలపై అరిగిపోయిన మెట్లను మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇంత డీటెయిల్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే కాన్సెప్ట్ అనేది అర్థం కావడానికి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఘర్షణ అంటే ఏంటిది అని. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే కాన్సెప్ట్ తెలియదో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాళ్ళ పరిస్థితి నుంచి అంటే వాళ్ళ లేని పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడాలి. మన ఈ టాపిక్ అనేది, నేను చెప్పే విధానం అనేది ఒక్క స్టూడెంట్కు ఉపయోగపడినా చాలు. కాబట్టి ఇది మాకు తెలుసు బ్రదర్, ఈ సోదంతా ఎందుకు మాకు చెప్తున్నారు అనే వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు, లేకపోతే చూడకుండా ఉండండి. ఎందుకనంటే ఎవరికైతే కాన్సెప్ట్ తెలియదో, ఎవరికైతే బయట పెద్ద పెద్ద ట్యూషన్ ఇన్స్టిట్యూట్లో చదవలేకపోతున్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలి. అంతేగాని ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలాగైనా వాళ్ళు బిజినెస్ ఏదో ఒకటి చేస్తారు, కానీ లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆస్తి ఏంటంటే వాళ్ళ చదువే. కాబట్టి ఇది ఎవరైతే కష్టపడాలి, జాబ్ రావాలి అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. మీకోసమే నేను ఇంత చెప్తున్నాను. ఓకేనా. ఘర్షణ ఏం చేస్తుందంటే, ఘర్షణలో ఉన్న ఇంకొక మిస్టేక్ ఏంటిదంటే, ఇంకొక అన్యూజెస్ ఏంటంటే వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నాం కదా, ఈ విధంగా రుద్దుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఈ రాపిడి అంటే ఘర్షణ కదా, ఈ ఘర్షణ వల్ల ఏమవుతుందంటే కొంత ఉష్ణం అనేది కూడా ఉత్పత్తి అవుతుంది. కొన్ని నిమిషాల పాటు అరచేతిని గట్టిగా రుద్దితే మనకు వేడి అనిపిస్తుంది. అగ్గిపుల్లను గరుగుతలంపై ఇలా గీసినప్పుడు అది మండుతుంది. మిక్సీ జార్ని వాడినప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని నిమిషాల పాటు అది వేడిగా ఉంటుంది. అందుకని మిక్సీ జార్ని మనం తీసేటప్పుడు అప్పుడే మిక్సీ పట్టిన వెంటనే దాన్ని తీయాలంటే మనకు వెంటనే కాలుతుంది. ఎందుకనంటే అక్కడ ఘర్షణ వలన ఏమవుతుందంటే వేడి అనేది ఉత్పత్తి అయినది. ఓకేనా. వాస్తవానికి ఒక యంత్రాన్ని ఉపయోగించినప్పుడు అది ఉత్పత్తి చేసే ఉష్ణం చాలా శక్తిని వృధా చేస్తుంది. ఇప్పుడు మిక్సీని మీరు యూజ్ చేశారు, అది ఏం చేస్తుంది, మామూలుగా మనకు కావాల్సింది ఏంది, ఓన్లీ మిక్సీ పట్టడం అంటే చిన్న వాటిగా తయారు చేసి చిన్న ముక్కలుగా తయారు చేసి ఇవ్వటం. కానీ అది ఏం చేస్తుంది, మనం ఒకటి అడిగితే అది 100 చేస్తుంది. ఎలా ఉష్ణాన్ని కూడా ఉత్పత్తి చేసి శక్తిని ఏం చేస్తుందంటే వృధా చేస్తుంది. అయితే ఘర్షణను పెంచడం, తగ్గించడం. అయితే
ఏంటిదో చూద్దాం. కొన్ని పరిస్థితుల్లో ఘర్షణ ఉపయోగకరమైంది. షూస్ అడుగు భాగంలో గడులు చెక్కబడి ఉంటాయి. కారణం షూస్కు నేలకు మధ్య ఉండే నేలకు మెరుగైన పట్టును అందించడానికి. అవును కదా, ఇప్పుడు పరిగెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే షూస్ చూసుకునేటప్పుడు వాటి అడుగు భాగం ఎలా ఉంది, ఎలా డిజైన్ చేయబడింది అనేది కూడా చూస్తారు. మరలా టైర్లు అరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, మంచి టైర్లు తీసుకుంటాం. ఆ టైర్లకి ఏముంటాయంటే గడులు ఉంటాయి. ఈ విధంగా గడులు ఉండటం వలన అది నేలపై మంచి పట్టును ఇస్తుంది. మనం ఇసుక మీద వెళ్ళినప్పుడు కూడా కొన్ని టైర్లు పడకుండా ఉండడానికి ఘర్షణే. అదే బాగా అరిగిపోయింది అనుకోండి టైరు, నీళ్ళపై వాటర్ ఎక్కడైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా జారి పడిపోతాం. ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది లేదు. తద్వారా సురక్షితంగా నడవగలుగుతాం. షూస్కి సంబంధించింది. తద్వారా సురక్షితంగా నడవగలుగుతాం. అదేవిధంగా కార్లు, ట్రక్కులు, బుల్డోజర్లకు గాడులు కలిగిన టైర్లు నేలపై మెరుగైన పట్టును అందిస్తాయి. ఓకే. సైకిల్ మోటార్ వాహనాల బ్రేకుల సిస్టంలో కూడా బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా మనం ఘర్షణను ఏం చేస్తామంటే పెంచుతున్నాము. అంటే మనం వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేసామంటే అర్థమైందంటే టైర్కు మరలా నేలకు మధ్య ఈ స్పర్శా బలాల్ని గట్టిగా చేస్తున్నాం. అంటే బ్రేక్ వేస్తున్నాము అని అంటే ఏంటంటే అర్థము ఘర్షణ బలాన్ని పెంచుతున్నట్లు. ఓకేనా. సైకిల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ ప్యాడ్లు చక్రాన్ని తాకవు. అంటే సైకిల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ వేస్తాం కదా, ఈ బ్రేక్ ప్యాడ్లు ఏం చేస్తాయి అంటే చక్రాన్ని తాకవు. కానీ బ్రేక్ లివర్ని నొక్కినప్పుడు ఈ ప్యాడ్లు ఘర్షణ కారణంగా రిమ్ కదలికలను, ఈ విధంగా తిరిగే రిమ్ కదలికలను ఏం చేస్తుందంటే నిలుపుతాయి. చక్రం కదలడం ఆగిపోతుంది. ఓకేనా. కబడ్డీ ఆటగాళ్ళు తమ ప్రత్యర్థులను మెరుగ్గా పట్టుకోవడం కోసం తమ చేతులను మట్టితో రుద్దడం మనం చూస్తుంటాము. జిమ్నాస్టులు తమ మెరుగైన పట్టు కోసం ఘర్షణను పెంచడానికి వారి చేతులపై కొన్ని గరుకు పదార్థాలని రాసుకుంటారు. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం గట్టిగా పట్టుకోవడానికి మట్టిని యూజ్ చేయడానికి గల కారణం ఏంటిదనంటే అక్కడ ఘర్షణ అనేది పెంచుతున్నాము. అయితే కొన్ని పరిస్థితుల్లో ఘర్షణ అనేది అవసరం లేదు కాబట్టి మనం దాన్ని తగ్గించాలా? అవును. అవసరం లేనప్పుడు దాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అయితే మరి దాన్ని ఏ విధంగా తగ్గిస్తామో చూద్దాము. క్యారమ్ బోర్డుపై మెత్తటి పౌడర్ని చల్లుతాం. ఎందుకు? ఘర్షణ అనేది తగ్గించాలి. తలుపు మడత బందులు కీలు ఉంటాయి కదా, వాటి మధ్యన కొన్ని చుక్కల నూనె పోస్తే తలుపు సజావుగా కదులుతుంది. ఎందుకనంటే కొన్ని టైర్లు తలుపు కదిలించేటప్పుడు సౌండ్ రావటం కానీ లేకపోతే నెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఘర్షణ బలం ఎక్కువైంది. కానీ ఘర్షణ బలం కావాలా మనకి? అవసరం లేదు. మరి ఆ ఘర్షణ బలాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే నూనె కానీ లేకపోతే ఏదైనా కందెనలు కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక సైకిల్ మోటార్ మెకానిక్ ఈ యంత్రాలు కదిలే భాగాల మధ్య గ్రీజులు కూడా పోస్తారు. ఎందుకు? ఘర్షణని తగ్గించడానికి. పైన పేర్కొన్న అన్ని సందర్భాలలో మనం సామర్థ్యాన్ని పెంచడానికి ఘర్షణను తగ్గించాలి. ఓకేనా. ఘర్షణను తగ్గించాలి అని అనుకుంటాం. అయితే యంత్రం కదిలే భాగాల మధ్య చమురు, గ్రీజు లేదా గ్రాఫైట్ పూయడం వల్ల అక్కడ ఒక పలచని పొర ఏర్పడుతుంది. ఈ పొర ఏం చేస్తుందంటే కదిలే ఉపరితలాలు ఒకదానికొకటి నేరుగా రాపిడికి గురి కావు. అంటే ఇది ఒక వస్తువు, ఇది ఇంకొక వస్తువు. ఈ రెండిటి మధ్య మనం నూనె కానీ గ్రీజ్ కానీ లేకపోతే ఏదైనా పూయడం ద్వారా ఇక్కడ ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఈ రెండు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా చేస్తుంది ఈ లేయర్. ఓకేనా. అర్థమైంది కదా. అది ఎత్తుపల్లాలు అంతర్బంధనం చెందకుండా చాలా వరకు ఏం చేస్తుందంటే నివారిస్తాయి. కదలిక సాఫీగా మారుతుంది. ఘర్షణను తగ్గించే పదార్థాలను మనం ఏమంటామంటే
కందెనలు అని అంటాం. కొన్ని యంత్రాలలో నూనెను కందెనంగా ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకనంటే ఘర్షణ వలన ఏమవుతుంది, ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. అప్పుడు నూనె పోస్తే ఏమవుతుందంటే అక్కడ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కదిలే భాగాల మధ్య గాలి దిండు ఏం చేస్తుందంటే ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గాలి దిండు అంటే ఏం లేదు, ఇక్కడ ఒక లేయర్ అని చెప్పాను కదా, అదే గాలి దిండు. ఉపరితలాలను నునుపు చేయడం ద్వారా లేదా పెద్ద మొత్తంలో కందెలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను శూన్యానికి తగ్గించడం. ఎప్పుడు కూడా ఘర్షణ అనేది జీరోకి చేస్తాము అని అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాకపోతే ఏం చేస్తామంటే దాన్ని తగ్గించవచ్చు. ఘర్షణని ఒక 100 పాయింట్స్ ఉందనుకోండి, దాన్ని ఒక 50 పాయింట్స్ వరకు తగ్గించవచ్చు. అంతేగాని జీరో మాత్రం ఎప్పటికీ చేయలేం. కారణం ఘర్షణను పూర్తిగా తగ్గించలేం. ఏ ఉపరితలం సంపూర్ణంగా నునుపైనది కాదు. కొన్ని ఎత్తుపల్లాలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి. ఓకే, చక్రాలు ఘర్షణను తగ్గిస్తాయి. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక లగేజ్ని లాగాలనుకోండి, లాగేటప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ లగేజ్ బ్యాగ్ కింద ఏముంటాయి అంటే ఒక చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలని పెద్దవాళ్ళు లాగచ్చు. అదేవిధంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా ఎంత బరువు ఉన్నా సరే ఈజీగా లాక్కొని పోతారు. మరి అక్కడ ఘర్షణ లేదా అంటే ఘర్షణ ఉంది. మరి ఏ ఘర్షణ ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఏ ఘర్షణ ఉందో నేను చెప్తాను చూడండి. చక్రాలు అమర్చబడి లగేజ్ ఇతర సామాన్లను మనం చూస్తూ ఉంటాం. చక్రాలు అమర్చబడిన లగేజ్ కానీ ఇతర సామాన్లు కానీ మనం చూస్తూ ఉంటాం. ఒక పిల్లవాడు కూడా అలాంటి సామాన్లను లాగగలుగుతాడు. ఓకేనా, అయితే ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాను, చూద్దాం. ఒక స్తూపాకార ఆకారంలో కొన్ని పెన్సిల్ను తీసుకోండి. వాటిని ఒకదానిపై ఒకటి సమాంతరంగా ఒక బల్లపై ఉంచండి. వాటిపై ఒక మందమైన పుస్తకాన్ని ఉంచండి. ఇప్పుడు పుస్తకాన్ని నెట్టండి. పుస్తకం కదులుతున్నప్పుడు పెన్సిళ్ళు కూడా దొర్లడం గమనించవచ్చు లేదా చూడవచ్చు. పుస్తకాన్ని జారేటట్లు చేయడం కంటే ఈ విధంగా కదిలించడం సులభం. నేను ఇక్కడ మీకు చెప్తాను వివరంగా, గమనించండి. ఏం నేను చెప్తున్నాడంటే ఇది ఒక బల్ల. ఈ బల్లపైన ఏం చేశారంటే పెన్సిళ్ళు కానీ పెన్నులు కానీ, పెన్సిళ్ళు తీసుకోండి, ఇలా పెన్సిళ్ళు తీసుకోండి, 4 కానీ 5 కానీ పెన్సిళ్ళు తీసుకొని దీనిపైన ఒక పుస్తకాన్ని పెట్టండి. ఈ విధంగా పుస్తకాన్ని పెట్టినప్పుడు ఈ పుస్తకాన్ని ఏం చేస్తారంటే మీరు కొంచెం నెట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఈ పుస్తకం కదులుతూ ఈ కింద ఉన్న పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఏమవుతున్నాయి అంటే కదలడం ప్రారంభిస్తాయి, అంటే దొర్లుతూ ఉంటాయి. దీనినే మనం ఏమంటామంటే దొర్లుడు ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికలకు మధ్య ఉండే నిరోధకతనే మనం ఏమంటామంటే దొర్లుడు ఘర్షణ, రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. దొర్లడం అనేది ఏం చేస్తుందంటే ఘర్షణను తగ్గిస్తుంది. అందుకనే మనం ఒకవేళ బ్యాగును తీసుకెళ్ళేటప్పుడు దాని కింద టైర్లు ఉన్నాయనుకోండి, చిన్న గాన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు లాగేటప్పుడు చిన్నపిల్లవాడు కాదు దాన్ని లాగడానికి కారణం ఏంటంటే ఘర్షణ ఏం లేదు, అంటే మరీ లేదని కాదు, ఘర్షణ తక్కువ ఉంది, అందుకనే లాగగలుగుతున్నాడు. ఒకవేళ కనుక ఘర్షణ ఎక్కువ ఉందనుకోండి లాగడం సాధ్యం కాదు. ఒక వస్తువు మరొక దానిపై జారడం కంటే దొర్లడం చేయడం ఎల్లప్పుడూ సులభం. అంటే స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది, జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ ఇంకా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి మీకు ఎలా అర్థమవుతుందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఒకవేళ అర్థం కాకపోతే నేను మరలా చెప్పడానికి కానీ ట్రై చేస్తాను. ఓకేనా, స్థైతిక ఘర్షణ కంటే, అంటే స్థైతిక ఘర్షణ ఏమని చెప్పచ్చు, స్వీయ సర్దుబాటు ఘర్షణ. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నిశ్చల స్థితిలో ఉన్న పెట్టెను కదిలించడం, లేకపోతే అంటే ఆల్రెడీ మూవింగ్లో ఉన్న పెట్టెను కదిలించడం, లేదా దొర్లుడు అంటే దానిపైన ఏదైనా పెన్సిల్ లాంటివి పెట్టడం. ఈ మూడింటిని మనం కన్సిడర్ చేస్తే దీనికి ఎక్కువ శక్తి ఉపయోగించాలి, తర్వాత దీనికి ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. దీనికి అత్యల్పంగా అంటే తక్కువ దీనికి, దాని తర్వాత దీనికి, దాని తర్వాత దీనికేమో ఎక్కువ, దీనికి దాని తర్వాత కొంచెం ఎక్కువ, దీనికి చాలా తక్కువ. ఈ విధంగా బలాన్ని మనం ఏం చేయాలంటే ప్రయోగించబడాలి. అంటే ఘర్షణ ఎక్కువ ఉంటే ప్రయోగించబడే బలం కూడా ఎక్కువగా ఉంటుంది.
రోలర్లు, దొర్లే పరికరాలు, అమర్చిన సామాన్లు లాగడం అనువుగా ఉంటుంది. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలో చక్రం ఒకటిగా ఎందుకనంటే ఇందుకనే చెప్తారు. ఇప్పుడు చక్రం ద్వారానే అప్పుడు పూర్వం రోజుల్లో చాలా అంటే చాలా పనులు జరిగాయి. ఓకేనా. దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ కాబట్టి బాల్ బేరింగ్లను ఉపయోగించడం ద్వారా జారుడు బలుదులుగా దొర్లేటట్టు చేస్తున్నారు. ఈ బాల్ బేరింగ్లు చాలామంది మెకానిక్ షాప్లో చూసే ఉంటారు. ఎప్పుడైనా మీ బైక్ అనేది రిపేర్కి వచ్చినా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే జారేటట్లు చేయరు, దీన్ని దొరిలేటట్టు చేస్తారు. కాబట్టే ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఉపయోగించడం ద్వారా జారుడు కంటే దొర్లేటట్టు చేస్తారు. చక్రాల మధ్య సీలింగ్ ఫ్యాన్లు, సైకిల్ ఇరుసుల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించడం అనేవి సాధారణ ఎగ్జాంపుల్స్. బాల్ బేరింగ్లు ఘర్షణను ఏం చేస్తాయి అంటే తగ్గిస్తాయి. ఇప్పటి వరకు మనం 3 ఘర్షణలు మాట్లాడుకున్నాం. ఏం ఘర్షణలు? స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. ఇంకొక ఘర్షణ ఉంది. ఆ ఘర్షణ ఏందో చెప్తాను, గమనించండి. ఇంకొక ఘర్షణ ఏంటిది అని అంటే ఏంటిదంటే ప్రవాహి ఘర్షణ. ప్రవాహి ఘర్షణ అంటే ఏంటిదో చూద్దాం. ఈ ప్రవాహి అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ప్రవాహులు అని మనం 2 వాటిని అంటాం. ఆ ప్రవాహులని 2 వాటిని ఏమంటామంటే గాలి మరియు నీరు. ఈ గాలి మరియు నీరునే మనం ఏమంటామంటే ప్రవాహులు. ఎందుకు? ప్రవహిస్తాయి. అంటే ఈ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు ఏం చేస్తాయి అంటే చలిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ప్రవాహులు అని అంటాం. ఈ ప్రవాహులు చేసే ఘర్షణని మనం ఏమంటామంటే ప్రవాహి ఘర్షణ. ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. గాలి చాలా తేలికగా పలుచుగా ఉంటుంది. అయినప్పటికీ దాని గుండా కదిలే వస్తువులపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. గాలిని మనం అనుకుంటామంటే మనం ఎక్కువగా దానికి చాలా పలుచుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ గాలి కూడా ప్రయాణించే వస్తువులపైన ఘర్షణని చూపిస్తాయి. అందుకని బాగా ఈదురుగాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి బండి నడపాలంటే చాలా కష్టం. అందుకని కొన్ని టైర్లో ఆ వ్యక్తి నడపలేక పడిపోతుంది బండి. అక్కడ ఏమవుతుందంటే ఆ వ్యక్తి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తుంది. ఏంటిది? గాలి. మరి వ్యతిరేకిస్తుంది అని అంటే ఏంటిది? అది గాలి అనేది ఒక ఘర్షణ బలాన్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు బాగా వాటర్ వస్తున్నప్పుడు దాంట్లోకి మనం ఒక బండి వేసుకొని వెళ్ళాలంటే వెళ్ళలేము. అదే నీరు లేనప్పుడు మామూలుగా వెళ్ళగలుగుతాం. కానీ నీరు ఉన్నప్పుడు కొంచెం వెళ్ళలేము. ఆ నీరు ఏం చేస్తుందంటే ఘర్షణని కలిగిస్తుంది. శాస్త్రీయ భాషలో వాయువులు, ద్రవాల సాధారణ పేరు ఏంటంటే ప్రవాహులు. కాబట్టి ప్రవాహులు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. ప్రవాహులు ప్రవహించే ఘర్షణ బలాన్ని మనం ఏమంటామంటే డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అంటాం. ఓకేనా. డ్రాగ్ ఫ్రిక్షన్ అని అంటాం. ఓకేనా. ప్రవాహులు కలిగించే ఘర్షణ మనం ఏమంటాము? డ్రాగ్ ఫ్రిక్షన్ అని అంటాం. అయితే ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలము ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు బండిని ఎంత వేగంతో నడుపుతున్నావు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది ఆ ఘర్షణ బలం అనేది. ఓకేనా. ఘర్షణ బలం వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకనే మోటార్ సైకిల్స్ని తయారు చేసేటప్పుడు ఎంత లావుగైనా ఎంత పెద్దగన్నా ఉండని ఆ ముందు భాగం మాత్రం ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుంది. ఏ బైక్ అయినా చూసుకుంటే ముందు చాలా షార్ప్గా ఉండేటట్లు మాత్రమే చేస్తుంది. ఎందుకు అనంటే అది ఆ ప్రవాహిలో దాని యొక్క ఘర్షణను అధిగమించాలి. ఈ వాహనం అనేది ప్రవాహి ఘర్షణను ఏం చేయాలంటే అధిగమించాలి. ఆ విధంగానే రూపు చేయబడ్డాయి. ఓకేనా. వస్తువులు ప్రవాహంలో చలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణను అవి అధిగమించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో అవి శక్తిని కోల్పోతాయి. శక్తి అంటే ఏంటిది? పెట్రోల్ను కోల్పోతాయి. అందువల్ల ఘర్షణను తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వస్తువులు ప్రత్యేక ఆకృతులతో రూపొందించబడ్డాయి. ఓకేనా. ఈ ప్రత్యేక ఆకృతుల ఎలా నిర్ధారించాలంటే వాస్తవానికి ప్రకృతిలో పక్షులు, చేపలు
నిరంతరం ప్రవాహంలో చలిస్తూ ఉంటాయి. వాటి శరీరాలు ఘర్షణను అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోయేలా ఆకారాలను పొంది ఉంటాయి. వాస్తవానికి అన్ని వాహనాలు ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులను కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి. అంటే ఇప్పుడు మీ బైకు ఏ విధంగా డిజైన్ చేయబడాలి అని అనుకుంటే ఇంజనీర్లు దేన్ని కన్సిడర్ చేస్తారంటే చేప కానీ లేకపోతే పక్షుల యొక్క ఆకారాన్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకని? అవి వాటర్లో కానీ లేకపోతే గాలిలో కానీ ఏమవుతుంది అని అంటే చలించగలుగుతుంది. అవి చలించగలుగుతుందంటే ఏంటిది? ఘర్షణని బీట్ చేస్తున్నది. కాబట్టి ఈ విధంగా ఘర్షణ అధిగమించడానికి మన వాహనాలు తయారు చేయబడి ఉన్నాయి. వాటి యొక్క ఆకృతిలో తయారు చేయబడి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడతోటి మనకి ఘర్షణ అనే టాపిక్ అనేది కంప్లీట్ చేయబడింది. నెక్స్ట్ ఏంటిదనంటే కోల్ అండ్ పెట్రోలియం. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చూడాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.